హే హాయ్ గైస్, టుడే మనం కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. యాంగ్రీ మామ్. ఇది 2015లో రిలీజ్ అయిన కొరియన్ డ్రామా. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన తెలుగు టాకీస్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. సో వన్స్ అగైన్ దిస్ ఇస్ యువర్ తెలుగు టాకీస్. నేను మీ ఎవరో అహానా ఎవరో. స్టార్టింగ్ సీన్ లోనే ఒక బార్ ని చూపిస్తున్నారు. సో బార్ లో కొందరు అయితే తాగుతూ ఉంటారు. తాగుతూ ఉంటే తెలిసిందే కదా, కొంత తోపటికి క్రింద మాట్లాడినోడు మంచోడు, ఇప్పుడు మాట్లాడేవాడు పోకిరి అనేలా కుట్టుకోవడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక లేడీ అయితే భయంకరంగా అరుస్తుంది, ఆ పండ్రా అనేసి. ఎవరితది అని వీళ్ళైతే చూస్తున్నారు. ఆ లేడీ మాట్లాడడానికి స్టార్ట్ చేసింది. ఇక అంతే 1 minute కి బీప్ సౌండే. అలాంటి బండ మాటలైతే ఫ్లోలో వస్తుంది. తాగిన వీళ్ళకి మొత్తం దిగిపోయింది అక్కడికి. ఇక్కడ కట్ చేస్తే వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంది. ఇంట్లో ఒక ఆమె అయితే కూర్చోంది. ఎవరో తెలియలేదా, యాక్టివిటీస్ చూస్తేనే కనిపెట్టవచ్చు. ఏమే అత్తగారు. వచ్చేసావా తల్లి? ఊర్లో ఉన్న అందరికీ బాగా కుక్ చేసి పెడతావు, నీ మొగుడికి సరిగా కుక్ చేసి పెట్టవా ఏంటి? ఇతను వచ్చేసారా? సరే వెయిట్ చేయండి, నేను కుక్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అంతలో ఒక అమ్మాయి నేను వెళ్తున్నా స్కూల్కి అని చెప్పేసి బయటకు వస్తుంది. ఈమె పేరైతే హోరా. సో వాళ్ళ మామ్ అయితే చెప్తుంది, వెయిట్ చేయవే, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి. ఏం అక్కర్లేదు, నేను ఒకటిగానే వెళ్ళిపోతానని చెప్తాను. సరేనే, చాలా చలిగా ఉంది కదా, అట్లీస్ట్ ఈ మఫ్లర్ అయినా వేసుకొని వెళ్ళు అని చెప్పేసి ఒకటి ఇస్తుంది. ఇది ఏ మార్కెట్లో తీసావు, ఎంత చీప్గా ఉంది. $19 పెట్టి తీసాను, చీప్ అంటున్నావు? అంత పెట్టి తీసినప్పుడు నువ్వే వేసుకో, నేను వెళ్తానని చెప్తుంది. సరే అట్లీస్ట్ ఈ మనీ అయినా ఉంచుకో అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే వేస్తుంది. మన హోరాకి వాళ్ళ మామ్ అయితే ఇష్టం లేదు కావచ్చు, ఎప్పుడు చూసినా చిరక్కనే మాట్లాడుతూ ఉంటుంది. హోరా వాళ్ళ మామ్ అయితే థింక్ చేస్తుంది, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా మామ్ చెప్పింది ఇలా ఉండాలి అలా చేయాలని, కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు తిను నాలా బిహేవ్ చేస్తుంది. ఎలా కండిషన్గా పెట్టాలో నాకైతే అర్థం కావడం లేదు. కట్ చేస్తే మన హోరాని చూపిస్తున్నారు. వాళ్ళ మామ్ దగ్గర ఎంత బిల్డప్ ఇచ్చేసి వచ్చింది, కానీ ఇక్కడ చూడండి స్కూల్ గ్యాంగ్ దగ్గర తన్నులు తీసుకుంటుంది. బుల్లీ చేయడానికనే 3 గర్ల్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళైతే క్యూ అన్న ఒక అమ్మాయి, ఈమె హోరా ఫ్రెండే. సో ఆమెను పట్టుకొని బుల్లీ చేస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు మీకు కావాల్సింది మనీకా అని చెప్పేసి హోరా వాళ్ళ మామ్ ఇచ్చుంటుంది కదా, ఆ మనీ అయితే వాళ్ళకి ఇస్తుంది. మనీ కావాలని చెప్పేసి నిన్నెవరు అడిగింది అని చెప్పేసి దానికి కూడా కొట్టడానికి వస్తున్నారు. హోరా ఏమంటుందంటే, మీ అందరికి జెలస్గా ఉంది కదూ. ఎందుకు జెలస్గా ఉండాలి? ఎందుకంటే క్యూ మీ అందరికన్నా చాలా క్యూట్గా ఉంటుంది. సో దాన్ని చూసి మీకు జెలస్. ఏంటి మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫా? ఎప్పుడు ఒకటిగానే తిరుగుతారా? తనని బుల్లీ చేస్తే నీకు కోపం వస్తుంది. ఇంకొక సైడ్లో అయితే ఒక స్కూల్ బ్యాచ్ కూర్చొని ఉంది, కానీ ఇక్కడ వచ్చి ఏమైందిరా అని అడగచ్చు కదా. అదంతా మనకి అనవసరమైన మ్యాటర్. దాంట్లో ఒక అబ్బాయి మాత్రం ఒక అతనికి కాల్ చేస్తున్నారు. ఈ అబ్బాయి పేరు సంగ్తే. ఆపోజిట్లో కాల్ ఎత్తున్నారు చూసారా, ఇతని పేరు బోక్. సో ఈ స్కూల్లో ఇతను భయంకరంగా బుల్లీ చేస్తాడేమో. సో వచ్చింది అడుగుతున్నాడు, లైటర్ ఉందా? అయ్యో లేదు అన్నా. లేదు కదా, మరి వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళు కూడా భయపడిపోయి ఓకే వెళ్తున్నాం, సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బోక్ హారాన్ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఈ మధ్యన నువ్వు నా కంట్లలో చాలా టైమ్స్ పడుతున్నావు, ఇది నీకు మంచిది కాదు, అర్థమవుతుందా అని చెప్పడంతో అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళు కూడా ఆ ప్లేస్ని గాలి చేస్తున్నారు. నడిచెళ్తూ ఉండగా మన హారా అయితే చెప్తుంది క్యూ దగ్గర, పరిగెడతామా? ఎందుకు, వర్షం పడుతుంది కదా రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ హ్యాపీగా పరిగెడుతున్నారు. వర్షం పడడంతో హోరా వాళ్ళ మామ్ దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే బయట తొంగి చూస్తుంది. అరేరే, పాప అయితే స్కూల్కి వెళ్ళింది కదా, తను ఎలా వస్తుంది? అంబ్రెల్లా కూడా తీసుకొని వెళ్ళలేదు అని చెప్పేసి ఈమె చూస్తూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చూడండమే ఇంకా చైల్డిష్ గా, బాగా రెయిన్ పడుతుందా, టుమారో ఆఫీస్ లీవ్ అని చెప్పేసి ఇంకా చిన్న పిల్లోడ్లా ఆడుతుంటాడు. వాళ్ళ అత్త అయితే చెప్తుంది, ఆకలిగా ఉంది, కిమ్చి తీసుకోరావే అని చెప్పేసి. మీరే పెట్టుకోండి, నేనైతే బయటకు వెళ్ళాలని చెప్పేసి తను బయటికి వస్తుంది. కట్ చేస్తే క్లాస్ అన్ని కంప్లీట్ అయిపోయింది. సో స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అందరూ నిద్రపోయే లేసి వచ్చారు కావచ్చు. వచ్చే ఒక్కొక్కరికి ఈ పార్క్ అన్న టీచర్, ఇతను కూడా మెయిన్ లీడే, చెప్తున్నాడు, అమ్మా కన్నంత అమ్మాయిగా ఉంది. ఇంకొక అమ్మాయి,
లిప్స్టిక్ అంతా వచ్చేసింది చూడు, ఏంటి మా ఇది. తినైతే తన ఐస్ కి ఐస్ మేకప్ వేసి పెట్టుందన్నమాట. సో అలా అందరూ హ్యాపీగా నిద్రపోయేసి ఇంటికి వెళ్తున్నారు. సో ఆ ప్లేస్ కి హారా వాళ్ళ మామ్ కూడా వచ్చేసింది. తను వచ్చిందో లేదో చూసింది నెక్స్ట్ సెకండ్ కి హారా బయటకు వచ్చి, ఎందుకు వచ్చావు, నేను ఇక్కడికి రమ్మన్నానా అని చెప్పేసి అరుస్తుంది. ఏంటి హారా అలా అంటున్నావు, వర్షం పడుతుంది అండ్ నువ్వు అంబ్రెల్లా కూడా తెచ్చుకోలేదు, ఎలా వస్తావు, సో హెల్ప్ చేద్దామని వచ్చాను, నువ్వు ఇక్కడికి రాకు, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి, నీ ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా, చేయను, ఎందుకంటే నువ్వు నా మదర్గా ఉన్నావు కాబట్టి నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయను, ఇలా చెప్తే ఎలా ఉంటుంది. సో వాళ్ళ మామ్ అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ సార్ క్యూకి అంబ్రెల్లా ఇస్తున్నాడు, తీసుకో, నువ్వు అంబ్రెల్లా ఎత్తుకోరాలేదు కదా అని చెప్పేసి. అండ్ క్యూతో పాటు మన హారా కూడా జాయింట్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. హారా వాళ్ళ మామ్ అయితే చాలా పాపంగా చూస్తుంది, ఇలా చేసిందే అనేసి. అండ్ తన చేతిలో ఉన్న అంబ్రెల్లా కూడా కింద పడేసి వెళ్తూ ఉంటుంది. వెనకాలే వచ్చిన మన సార్ అయితే అంబ్రెల్లాని తీసుకొని ఏ పాప నిలువు అంటున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా, ఎందుకంటే తను హోరా ఉంది కదా, ఆమె డ్రెస్నే వేసుకొని వచ్చి ఉంటుంది. అండ్ వెనకాల నుంచి చూడడానికి ఒక స్టూడెంట్ లానే ఉంటుంది. సో దాని వల్లనే పార్క్ అయితే పాప నిలువు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. సో ఫేస్ ని చూసిన తర్వాతకి కూడా ఏ పాప వేసుకోలేనిది, ఎందుకు ఇలా నీ అంబ్రెల్లాని కింద పడేసి వెళ్తున్నావు, పట్టుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు. నువ్వెవడ్రా కామెడీ పీస్ అని చెప్పేసి హోరా వాళ్ళ మామ్ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ తనైతే ఒక బార్కి వచ్చి కూర్చుంటుంది అండ్ డ్రింక్స్ కూడా అడుగుతుంది. వెయిట్ చేయి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, ఏ స్కూల్, నీ పేరేంటి అని చెప్పేసి ఇంకా తిను స్టూడెంట్ అని అనుకునే మాట్లాడుతూ ఉంటాడు మన టీచర్. హోరా వాళ్ళ మామ్ అయితే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. బట్ ఒక లెవెల్కి పైన వెళితే ఏమవుతుందో మనకు తెలుసు కదా, బ్యాక్వర్డ్స్లో అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. అతను షాక్ అయిపోతున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. భయంకరంగా మాట్లాడేసి ఆమె అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇతని ఫేస్ చూడండి, తనకి ఏం ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావడం లేదు. హోరా వాళ్ళ మామ్ తనైతే కార్లో వచ్చి కూర్చొని థింక్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ మామ్ చెప్తూ ఉంటుంది, నీకు కొంచెం కూడా సిన్సియారిటీనే లేదు, మీ డాడీ నన్ను బ్రేకప్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. సరే, ఒక హార్డ్ వర్కింగ్ ఉమెన్, తను ఒకటే వర్క్ చేస్తుంది, హెల్ప్ చేద్దామని చెప్పి కొంచెం కామన్ సెన్స్ అన్నా ఉందా నీకు, అది నువ్వు లేదు. సరే, బాగా చదువుతావా అని చూస్తే అది కూడా లేదు, నిన్ను కనడానికి కనకుండానే ఉండొచ్చు అని చెప్తుంది. హోరా వాళ్ళ మామ్ అయితే కోపం చేస్తుంది. నేను అడిగాను మిమ్మల్ని నన్ను కనమని, కట్ చేస్తే ప్రెసెంట్లో తనైతే ఇంటికి వచ్చేసింది. హోరా రూమ్ని లాక్ చేసుకొని ఉందన్నమాట. సో కీస్ని తెరుచుకొని తన లోపలికి వెళ్ళి చూస్తుంది. సో బ్లాంకెట్ కప్పుదామని చెప్పేసి చూస్తుంది. తన చేతి పైన గాయాలు, ఏంటిది గాయాలుగా ఉంది అని చెప్పేసి తన బాడీ ఫుల్గాను చెక్ చేసి చూస్తుంది. సడన్గా హోరా లేచి అరుస్తుంది, మామ్ ఏం చేస్తున్నావు అని చెప్పి. హరా, ఏంటిది, నీ బాడీలో ఇన్ని గాయాలు ఎలా వచ్చింది, అది నేను పడిపోయాను. ఏంటి కిండల్ చేస్తున్నావా, కింద పడిపోవడానికి నా కూతుర్ని కొట్టిన దానికి డిఫరెన్స్ తెలియదు అనుకుంటున్నావా, నేను చెప్తున్నాను కదా, నిజంగానే కింద పడిపోయాను, ఓకేనా, నన్ను చూస్తే పిచ్చిదానిలా కనిపిస్తుందా నీకు, నిజం చెప్పు ఏమైందో అని చెప్పేసి మారుస్తూ ఉంటుంది. అదే సెకండ్కి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారు. ఏమైంది, ఎందుకు అరుచుకుంటున్నారు అని చెప్పి ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది స్కూల్ వైలెన్స్ అండి, మనం మన పాపని టేక్ కేర్ చేసుకోవాలి, తనని ఎవరో బుల్లీ చేస్తున్నారు, బట్ తను చెప్పనంటుంది నేను కింద పడిపోయానని చెప్పి అబద్ధం చెప్తుంది. మనం కంప్లైంట్ ఇవ్వాలి, ఇది ఊరికి వదిలిపెట్టకూడదు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇతనైతే మనం అలా చేయకూడదు, అది స్కూల్ మ్యాటర్ కదా, టీచర్స్ చూసుకుంటారు, కంప్లైంట్ ఇస్తే అది వేరేలా వెళ్ళిపోతుంది, అండ్ మనం కూడా హోరాతో 24 hours అయితే ఉండలేం కదా, అది కూడా ఒక ప్రాబ్లమే అవుతుందని చెప్పేసి ఏది చెప్పినా దానికి ఒక రీజన్ చెప్తున్నాడు. హోరా వాళ్ళ మామ్కి అయితే కోపం వచ్చేస్తుంది. ఇది తిను మీ కూతురుగా ఉంటే ఇలా చెప్పింటారు కదా, వెయిట్ చేయి, ఇలా ఎందుకు అంటున్నావు, తను నా కూతురే కదా, చాలా బాగానే చూసుకుంటున్నా. అండ్ ఆ పాయింట్కి వస్తే హోరా నీకు మాత్రం పుట్టిందా ఏంటి, హోరా నా కూతురు అని చెప్పేసి బయటకు వస్తుంది. అదే సమయానికి హోరా బయట నిల్చుకొని వింటూ ఉందన్నమాట. డాడ్ చెప్పాడు కదా కరెక్ట్, సో మీరు ఏది చేయకుండా ఉంటే నాకు అదే చాలు అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హోరా వాళ్ళ మామ్ అయితే టీచర్ని మీట్ చేయడానికి వచ్చింది. తనకి అలవాటే లేని హీల్స్ అండ్ లిప్స్టిక్ అంతా కొట్టుకొని వచ్చిందన్నమాట. చూడడానికి కొంచెం కామెడీగానే ఉంది. సో టీచర్ కూడా వచ్చేసాడు. రండి మీరేనా హోరా వాళ్ళ మామ్, చూడ్డానికి ఆమెకి చెల్లెల్లా ఉన్నారు, మామ్ అని అంటున్నారు,
సరే సరే కూర్చోండి అని చెప్పేసి ఇతను కొంచెం ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే కోర్టుకు ముందు ఏదో ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ దాంట్లో ఒక చైర్మన్ అయితే వస్తున్నారు. చూడ్డానికి బాగా కనిపిస్తుంది ఏదో ఒక 420 వర్క్ చేస్తున్నారన్నమాట. ప్రెస్ వాళ్ళు అయితే అడుగుతున్నారు ఏదైనా జవాబు ఇస్తారా అని చెప్పేసి. హెల్త్ కండిషన్ బాగలేదని చెప్పేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు. అండ్ ఇక్కడ ఒక అతను మాట్లాడుతున్నారు చూసారా, ఇతని పేరు కంగ్. నేను మిమ్మల్ని నైట్కి వచ్చి మీట్ అవుతాను అని చెప్తున్నాడు. కట్ చేస్తే అతనికి ఒక కాల్ వస్తుంది, అదే మన హోరా మ్యాటర్. సో అతను కూడా స్కూల్లో వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. చాలా మంచోడ్లానే కనిపిస్తున్నాడు. నేను విన్నాను మీరు హోరాని బుల్లీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయ్యోయ్యో సార్, మేమెందుకు అలా చేయబోతున్నాం, హోరా మా క్లోజ్ ఫ్రెండ్, మేము అలా చేయం సార్ అని చెప్పేసి అంటున్నారు. సంగతిని పిలిచి అడుగుతున్నాడు నీకేదైనా తెలుసా అనేసి. నాకు ఇదే నా వర్క్, నేను స్కూల్కి వచ్చింది చదువుకోవడానికి, ఎవరు బుల్లీ చేసుకొని చేస్తే నాకేంటి అని చెప్తున్నాడు. సరే అని చెప్పి బోక్ని పిలిచి అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అతనైతే బదులు చెప్పేది కూడా చాలా ఎగతాళంగానే చెప్తున్నాడు. ఏంటి ఓహో అనేలా. కట్ చేస్తే క్యూ అండ్ హోరా దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా నా వల్లే కదా, ఈ ప్రాబ్లం అంతా నా వల్లే వచ్చింది అని చెప్పేసి క్యూ అంటుంది. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇన్ కేస్ ఇది చేయి జారిపోతే నువ్వు మీ మామ్కి చెప్పాలి అని చెప్తుంది. మామ్కా లేదు లేదు నేను చెప్పనని చెప్పేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే చైర్మన్ని చూపిస్తున్నారు. అతనైతే చైర్లో కూర్చొని వస్తున్నాడు. అండ్ ఆపోజిట్లో ఒకతను చాలా టెన్షన్గా ఇతను ముందైతే నిల్చుకొని ఉంటాడు. లేసి వచ్చిన అతను ఒక కిక్ ఇస్తున్నాడు చూడండి, భయంకరంగా ఉంటుంది. కింద పడేసి భయంకరంగా కొడుతున్నాడు. ఇవన్నిటికీ కారణం నువ్వేరా, చెప్పాను కదా ఏది చేసేదిగా ఉంటేనో నాకు చెప్పాలని చెప్పేసి నన్నే చీట్ చేస్తావా అని చెప్పేసి భయంకరంగా కొడుతున్నాడు. అతను కూడా చైర్మన్ నేను చావాలి, నన్ను చంపేయండి అని చెప్పేసి అంటున్నాడు. కరెక్ట్, నువ్వు చావాలిరా, చావని చెప్పేసి భయంకరంగా కొడుతున్నాడు. కట్ చేస్తే మన హోరా దగ్గర చూపిస్తున్నారు. మన కంగ్ ఉన్నాడు కదా, అతనే పిలుచున్నాడు. సో అడుగుతున్నాడు, మీ మదర్ అయితే కంప్లైంట్ ఇచ్చింది నిన్ను స్కూల్లో బుల్లీ చేస్తున్నారని చెప్పేసి, నీకు ఏదన్నా ప్రాబ్లంగా ఉంటే నాకు చెప్పచ్చు అని చెప్పి అంటున్నాడు. మా మామ్ ఏం చెప్తుందో నాకు తెలియదు కానీ క్యూ నా ఫ్రెండ్ తనకి ఏమి కాకుండా నేను ఆమెని ప్రొటెక్ట్ చేస్తాను. దీంట్లో ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళకి భయపడను అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేస్తే హోరా వాళ్ళ మామ్, ఆమె అయితే మళ్ళీ వాళ్ళ టీచర్ని మీట్ అవ్వడానికి వచ్చిందేమో. అతనైతే చెప్తున్నాడు, చూడుమా మీ కూతురే చెప్పడం లేదు నన్ను వీళ్ళు బుల్లీ చేశారు, కొట్టారు అని చెప్పేసి. యాక్షన్ తీసుకో అంటే ఎలా తీసుకోవాలి? ఏమైతే చెప్తుంది చూడండి, తను భయపడిపోయింది, దానికి ఎవరు పేరు చెప్పడం లేదు, మీరు కొంచెం స్ట్రిక్ట్గా యాక్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. చూడండి అలా అంతా ఏం లేదు, మీకు కావాలంటే చెప్పండి, టీసీ తీసిస్తాం, తీసుకొని వెళ్ళండి, వేరే స్కూల్లో జాయిన్ చేయండి. అండ్ హోరా తన మార్క్స్ చాలా బాగుంది, తను బ్రిలియంట్ కూడా, వేరే స్కూల్లో ఉంటే కూడా ఈజీగా జాయిన్ చేసేవచ్చు అని చెప్పేసి మాట్లాడతాడు. హోరా వాళ్ళ మామ్కి బీపీ లేచిపోయింది. ఏంట్లా నార్మల్గా మాట్లాడుతున్నానని చూస్తున్నావా, నేను టెన్షన్ అయ్యానంటే ఏం మాట్లాడుతానో నాకే తెలియదు, బుల్లీ చేశారా అని చెప్పి మీ దగ్గర కంప్లైంట్ ఇస్తే టీసీ తీసిస్తానంటారా, చూసుకుంటారా, మిమ్మల్ని ఎక్కడ వెళ్ళి చూడాలో అక్కడ వెళ్ళి చూస్తా, కోర్టుకి వెళ్ళాలా వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా వెళ్తాను, మీ పని చెప్తాను అని చెప్పేసి దాంతోపాటు ఒక 4-5 బూత్ మాటలు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ చెప్పడంతో స్టాప్ చేయకుండా తను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసే లేడీ అయితే ఆకలిగా ఉందిరా, ఎప్పుడురా వదులుతారని చెప్పేసి థింక్ చేస్తూ ఉందేమో. ఓరా వాళ్ళ మామ్ కంప్లైంట్ ఇస్తే కూడా, చూడమా నువ్వు విక్టమా కాదు విక్టమ్ని తీసుకోరా, తను కంప్లైంట్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తాము. ఓరా వాళ్ళ మామ్ కూడా సైలెంట్గా చెప్పి చూస్తుంది కానీ పట్టించుకోలా కనిపించడం లేదు. సో భయంకరంగా తిడుతుంది, కంప్లైంట్ ఇద్దామని వస్తే ఇలా అంటారా అని చెప్పేసి. కట్ చేస్తే ఆ క్లాస్ టీచర్ ఉన్నాడు కదా, అతను వచ్చి కంగ్ దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మన కంగ్ ఈ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ అన్నమాట. సార్ ఆ లేడీని చూస్తే నార్మల్గా కనిపించలేదు సార్, కంప్లైంట్ అంతా ఇస్తుందేమో అని చెప్పేసి వెళ్తున్నాడు. కట్ చేస్తే హోరా వాళ్ళ మామ్ తనైతే కోర్టుకు వచ్చింది. అండ్ అక్కడ 2 స్టూడెంట్స్కి ఏదో ప్రాబ్లం అన్నమాట. జడ్జ్ అయితే మాట్లాడి సాల్వ్ చేస్తున్నాడు. ఈ సోడా బుడ్డేసుకున్నాడు చూసారా, ఇతను కూడా నేను క్షమించేస్తున్నా అని చెప్పేస్తున్నాడు. సో కేసు అయితే ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. జడ్జి బయటకు వచ్చిన వెంటనే మన హోరా వాళ్ళ మామ్ తనైతే వెళ్తుంది. జడ్జికి కూడా తెలిసినట్టే కనిపిస్తుంది, కంగ్ జౌన్
ఎలా ఉన్నావు, నేను చూసే చాలా రోజులైంది, ఏంటి సడన్ గా ఈ సైడ్, బాగున్నావు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తనైతే చెప్తుంది, అయ్యా మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది, ఒక ఫేవర్ చేయాలి అని చెప్తున్నాడు. పక్కనున్న ఒక అతనైతే సార్ మీకు ఒక చిన్న మీటింగ్ ఉంది అని చెప్పడంతో కంజావున్ కొంచెం వెయిట్ చేయి, నేను దాన్ని కంప్లీట్ చేసిన వచ్చిన నెక్స్ట్ సెకండ్ మనం ఏదైనా తింటూ మాట్లాడదామని చెప్తున్నాడు. సరే ఓకే సార్ అని చెప్పేసి అంటుంది మన హోరా వాళ్ళ మామ్. అయితే కట్ చేస్తే హోరా ఉంది కదా, ఆమెని ఎవరో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ సైడ్లో మన హోరా వాళ్ళ మామ్ ఒక సందులో ఇద్దరు నిల్చుకొని మాట్లాడుతున్నారు. ఎవరని చూస్తే ఆ కోర్టులో చూసాం కదా వాళ్ళిద్దరే. రిచ్గా ఉన్న అబ్బాయి ఈ స్పెట్స్ వేసుకో ఉన్న వాడిని బుల్లీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంట్రా నువ్వు కోర్టులో కేసు వేస్తే అయిపోతుంది అనుకున్నావా, మా ముందరు మీరంతా నిలవను కూడా కాదని చెప్పేసి అంటున్నాడు. ఇది హోరా వాళ్ళ మామ్ కూడా చూస్తుంది కదా, జడ్జ్ని మీట్ అవుదామని చెప్పేసి వస్తుంది. అక్కడ వచ్చి చూస్తే ఒక లేడీ భయంకరంగా ఏడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఆమె కొడుకు చనిపోయి ఉన్నాడు. మీరు చెప్పారు కదా లాస్ట్ వరకు ఫైట్ చేయి, నేను నీతో ఉన్నానని చెప్పేసి, ఇప్పుడు నా కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇవన్నిటికీ రీజన్ మీరే రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలని చెప్పేసి భయంకరంగా ఏడుస్తుంది. హోరా వాళ్ళ మామ్ ఫేస్ని చూస్తే అంటే ఎవరిని ఎవరు నమ్మకూడదా, అందరూ ఇలానే చేస్తారని చెప్పేసి ఒకలా ఫీల్ అవుతుంది. ఈ సైడ్లో హోరా తననైతే ఎవరో ఫాలో చేస్తూ వస్తున్నారు కదా, హోరా అయితే భయంకరంగా పరిగెడుతుంది. కింద పైన పడి ఎట్లా ఒక అట్లా పరిగెడుతూ ఉంటుంది. లాస్ట్లో చూస్తే ఒక సందు అండ్ అది కూడా బ్లాక్ అయిపోయింది. సో దానిపైన ఎక్కుదామని చెప్పి ఎక్కుతుందా అండ్ అక్కడ ఉన్న వుడ్ పీసెస్ అన్ని తన చేతికైతే గీసుకునేస్తుంది. మళ్ళీ ఎక్కేవాళ్ళరా అని చెప్పేసి ఎక్కుతూ ఉండగా ఒక అతనైతే పట్టుకునేస్తున్నాడు. ఎవరా అని చూస్తే మన బోక్నే. అతనైతే చెప్తున్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, క్యూ మ్యాటర్లో నీ ఫేస్ని చూపియకు అని చెప్పేసి, ఇప్పుడు చూడు నిన్ను బెదిరియడం కోసం నేను వచ్చాను, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే నిన్ను చంపేస్తారు, నీ బిజినెస్ ఏంటో అది పరికి చూడు, క్యూ అని చెప్పి తను వెనక వెళ్ళావంటే నీ చావు కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ విన్నాను నీకు మదర్ ఉంది కదా, ఆమె కూడా చనిపోవాలనుకుంటున్నావా ఏంటి, అందరినీ చంపేస్తారు వాళ్ళ గురించి నీకు అర్థం కానంటుంది ఏంటి, ఈరోజు నేను వెళ్ళిపోతాను కానీ రేపటికి నాకన్నా ఒకడొస్తాడు స్ట్రాంగ్ అయిన పర్సన్, అప్పుడేం చేస్తావు, అర్థమైంది కదా అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. హోరా వాళ్ళ మామ్ కూడా ఆ సైడ్నే వస్తూ ఉంటుంది. ఎవరో ఏడుస్తున్నట్టుంది అని చెప్పేసి వెళ్ళి చూస్తే అది హోరానే. తనైతే భయపడిపోతుంది, హోరా ఏమైంది, ఏంటి ఇది ఎలా అయింది అని చెప్పేసి భయంకరంగా ఏడుస్తుంది. సరే అని మన హోరాని ఇంటికి తీసుకొని వచ్చి బెడ్ పైన పడుకోబెట్టి తనకి మెడిసిన్స్ అన్ని ఇస్తుంది. ఇచ్చిన తర్వాతకి క్లూ ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి తన ఫోన్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. బట్ దాంట్లో లాక్ అయ్యబడి ఉంది. సో తన బండిని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అత్త అయితే పిలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావే, నైట్ డిన్నర్ చేయవద్దా అని చెప్పేసి, డిన్నర్ నువ్వే చూసుకో అని చెప్పేసి తనైతే వెళ్తుంది. హోరా చదువుతుంది కదా ఒక ఇన్స్టిట్యూట్, సో అక్కడికైతే వచ్చేస్తుంది. ఎలా అంటే ఫోన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది, బట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, తను పేరైతే చూసి ఉంటుంది క్యూ అని చెప్పేసి. సో అక్కడ ఉన్న పిల్లల దగ్గర అడుగుతుంది, క్యూ అని ఎవరన్నా మీకు తెలుసా అని చెప్పేసి అందరి దగ్గర అడుగుతూ ఉంటుంది. పార్క్ అయితే చూస్తున్నాడు, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసినట్టుందే, పిల్ల నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఇక్కడేంటి పని అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమైతే చూస్తుంది, అరే ఈ సైతానికే బచ్చే, ఇక్కడి నుంచి వచ్చావురా, నిన్ను చంపేస్తాననే లుక్ ఇస్తుంది. క్యూ అని అడుగుతూ ఉంటుంది కదా, ఈమె ఎందుకు క్యూని ఎతుకుతుందని చెప్పేసి ఇతను థింక్ చేస్తుంటాడు. అవును నువ్వెందుకు క్యూని ఎతుకుతున్నావు అని అడగడంతో, నీకు క్యూ తెలుసా, తెలిస్తే ఏంటి చెప్పు, తను ఎక్కడుంది, నేనెందుకు నీకు చెప్పాలి, నేను చెప్పను. ఓరా వాళ్ళ మామ్ అయితే హ్యాండ్స్ని టైట్గా బట్టి పిసికేస్తుంది అనుకోండి, అయినా కూడా ఏం కాలేదే అనేలా ఒక ఎక్స్ప్రెషన్. సో తనైతే మిగతా స్టూడెంట్స్ దగ్గర అడుగుతుంది, క్యూని చూసారా అని చెప్పేసి. ఎవరు చూడలేదు అంటూ ఉంటారు. నువ్వు ఇలానే చేస్తున్నావు కదా, పోలీస్కి కాల్ చేస్తానని చెప్పేసి కాల్ చేస్తారు. ఓరా వాళ్ళ మామ్ అయితే తీసుకుంటుంది. చూస్తే పోలీస్కి 119 కదా, ఇతను 116కి అయితే కాల్ చేస్తున్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా జోక్ చేస్తున్నావు అని అడగడంతో, నేను క్లాస్ టీచర్ని, తెలియడం లేదా, అతనైతే ఊరికే క్యూ అని చెప్పి అంటాడు. ఓరా వాళ్ళ మామ్ ఆ వైపుకి పరిగెత్తడానికి చూస్తుంది. ఎందుకు ఫాలో చేస్తామని చెప్పేసి చేయి పడితే ఓరా వాళ్ళ మామ్కి టెన్షన్ అయిపోతుంది. నువ్వు నా చేతిలో చావబోతున్నావు చూడరని చెప్పేసి గోడకి పట్టి లాక్ చేస్తుంది. అండ్ అదే సమయానికి
ఏ క్యూ, నిన్ను ఒక లేడీ అయితే ఎతుకుతూ ఉండింది. సో తను కూడా క్యూని చూసేసింది. వెళ్దామని చెప్పి చూస్తే తను క్యూ కాదు అని చెప్పి అంటున్నాడు. ఈ డైలాగ్లోనే అర్థమైపోయింది ఆమె క్యూ అని చెప్పేసి. సో ఆమెని ఫాలో చేసుకొని పరిగెత్తుకొని వెళ్తుంది. తీరా చూస్తే క్యూని ఎవరో లాక్కొని వెళ్ళినట్టు కనిపిస్తుంది. తను వచ్చి చూసే ప్లేస్లో క్యూ అయితే లేదు. అండ్ తన వెనుక నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. నువ్వేనా హోరా వాళ్ళ మామ్? నీ కూతుర్ని భద్రంగా చూసుకో, లేకపోతే చంపేస్తాను. ఇలా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. అది ఎవరు అనేసి ఫేస్ అయితే చూపించలేదు. ఆ వాయిస్ని విన్న తర్వాతకి తనకు ఒకటి గుర్తొస్తుంది. అంజు తన స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక అతనైతే ఆమెని భయంకరంగా కొడుతున్నాడు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కాలుతోనే తన్నుతున్నాడు. రీజన్ ఏంటో మనకి సరిగ్గా చెప్పడం లేదు. హోరా వాళ్ళ మామ్ అయితే జరిగిందంతా థింక్ చేసి చూస్తుంది. ఆ క్లాస్ టీచర్ టీసీ ఇస్తానని చెప్పింది. ఆ లేడీ వాళ్ళ కొడుకు చనిపోయింది. తనకి కూడా మైండ్ కొంచెం భారంగానే ఉంది. సరే అని చెప్పి హోరా రూమ్లోకి వచ్చి చూస్తే హోరా కనిపించడం లేదు. ఏంట్రా అని చూస్తే తను డెస్క్ కింద దాక్కొని ఉంది. వాళ్ళ మామ్ అయితే హోరా ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నావని చెప్పేసి భయంకరంగా ఏడుస్తుంది. తనైతే మామ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్పేసి మళ్ళీ స్పృహ తప్పి కింద పడిపోతుంది. సరే అని చెప్పి బెడ్ పైన పడుకోబెట్టి తన గాయాలకి మందు పెడుతూ ఉంటుంది. కట్ చేస్తే మన హంజుమ బ్లాక్ కలర్ హుడీ వేసుకొని ఒక పార్టీ జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక బాడీ గార్డ్ అయితే చెప్తున్నాడు, ఏ పిల్ల, స్కూల్ పిల్లలకి ఇక్కడ ఎంట్రీ లేదమ్మా, బయటికి రా అని చెప్పేసి హుడీ పట్టుకుంటున్నాడు. ఎవర్రా స్కూల్ పిల్ల నీకు అని చెప్పేసి భయంకరంగా కొడుతుంది. అక్కడ ఎన్ని మంది అటాక్ చేయడానికి వచ్చినా అందరినీ బ్లాక్ చేసి ఉతికారేస్తుంది అనుకోండి. నేను మీ బాస్ని చూడాలని వచ్చాను, మీ బాస్కి చెప్పండి నమ్షి చూడడానికి వచ్చిందని చెప్పి. ఇక్కడితో పార్ట్ 1 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ నేను మీ ఎవరో అహానా ఎవరో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.